పద్మా యాదవ్, జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు, అన్నమయ్య జిల్లా. ఇక్కడికి వచ్చిన సంఘ నాయకులు అందరినీ చూస్తా, ఇబ్బంది చాలా మంది చూసి అందరినీ చూస్తా అంటే నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది. ఇలాంటివి ముఖ్యంగా ఈ బీసీల కులగణన రిజర్వేషన్లు జరగాలంటే మనలో కావాల్సింది మొట్టమొదట ఐక్యత. సంఘాలన్నీ బీసీలంతా బలవంతులమే, బీసీలు బలహీనం కాదు. బీసీలందరూ ఇప్పుడు చైతన్యవంతులు అవుతున్నారు, ముందుకు వస్తున్నారు. మహిళలు కూడా ముందుకు వస్తున్నారు. మహిళల గురించి ఎవరు మాట్లాడిన వాళ్ళే లేరు. వాళ్ళు కూడా అన్ని రంగాలలో ముందున్నారు. మగవాళ్ళకు సరిసమానంగా ఉన్నారు. తను పని చేసుకుని సంసారం చేసుకుంటా వాళ్ళు కూడా సంపాదించుకుంటా ఎవరిని ఆధారపడక మామూలుగా రాజకీయాలలో కూడా మహిళలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు సబ్కోటా కింద వాళ్ళకు కూడా ఇవ్వాలా. అందరం కూడా రాజకీయాల్లో ఉంటేనే మనకు సాధించుకోగలుగుతాం ఏదైనా కూడా అనేది నా ఉద్దేశము. ముందు మనం అంతా ఐక్యంగా ఉండాలా. అన్ని సంఘాలు ఒకటి కావాలా. ఈ సంఘాలన్నీ అన్నీ ఒకటి అయ్యేదానికి చాలా కృషి చేయాలా. ఈ కులగణన రిజర్వేషన్లు జరగాలంటే మనము అందరం ముందుకు పోవాలా. ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా మనము ముందుండి ప్రాణం సైతం లెక్క చేయకుండా ముందుండి పోరాడతామని నేను మాత్రము ప్రమాణం చేస్తాను.